స్టేజ్ని ఇంత బాగా అలంకరించిన సార్స్ అందరికీ కూడా అందరికీ నమస్కారం సార్. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన కన్యాకుమారి, తూర్పున బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఇంత పెద్ద భారతావని, 32,27,263 చదరపు కిలోమీటర్లు, పెద్దలంటే గౌరవం, సంఘం పట్ల సంస్కారం, స్త్రీలంటే మర్యాద, ఇది నా భారతదేశ చరిత్ర. 1950 జనవరి 26వ తేదీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఒక ప్రముఖమైన రిపోర్టరు ఒక ప్రముఖమైన వ్యక్తిని అడగడం జరిగింది. ఏమడిగాడు? నీ దేశ విదేశీ పాలనలో మగ్గిపోయింది, నీది విదేశీ పాలన దేశం అని అనడం జరిగింది. ఏముంది నీ దేశంలో అని అన్నాడు. అప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి ఏమని చెప్పాడంటే, నా దేశం విదేశీ పాలనలోనే మగ్గిపోయింది. కుషానీలు, పార్దీన్లు, పఠానులు, అరబ్బులు, తురుస్కులు, ఢిల్లీ సుల్తాన్లు, బ్రిటిషర్సు, డచ్చి వారు అందరూ పరిపాలించిన నా దేశం ప్రపంచ చరిత్రలో ఇప్పుడు నిలదొక్కొని ముందుకు వెళుతుంది. అలాంటి గొప్ప దేశం నాది అని చెప్పాడు. ఒక్కసారి మన భారతదేశ చరిత్రను చూస్తే ఆధ్యాత్మికత నేర్పిన గౌతమ బుద్ధుడు, ప్రపంచానికి రాజకీయం నేర్పిన చాణక్యుడు, అలెగ్జాండర్తో ఓడినా కూడా గెలిచినంత పనిచేసిన పురుషోత్తముడు, అదే అలెగ్జాండర్ను తిప్పికొట్టిన ధననందుడు, సున్నాను కనిపెట్టిన ఆర్యభట్ట, సంవత్సరానికి 365 రోజులుంటాయని చెప్పిన భాస్కరాచార్యుడు, ఉరికంబాని ముద్దాడి, భగత్ సింగ్, చావంటే ఈ రోజుతోనే అయిపోదు, రేపటితో మొలకట్టే విత్తనం అంటారు, చనిపోయిన మంగళ పాండే, ప్రపంచ గెరిల్లా యుద్ధాలకే ఒక గెరిల్లా యుద్ధం నేర్పించిన అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వాళ్ళంతా పుట్టిన గడ్డ మన భారతదేశం అని చెప్పడం జరిగింది. అయితే 1947 ఆగస్టు 15 ఎట్టకేలకు స్వాతంత్రం వచ్చింది. 32 కమిటీలు వేశారు. రాజ్యాంగం కోసం రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేశారు. ఎవరున్నారంటే అంబేద్కర్ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశాడు. రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు అంబేద్కర్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు? భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమా కాదా అంటే కాదు, ఒక కమ్యూనిస్ట్ దేశం అయితే బాగుంటుంది. కొందరు అధికారుల వల్ల ఈ విధంగా అయితే రచించాం. ఈ రాజ్యాంగం అనేది ప్రారంభం మాత్రమే, 20 సంవత్సరాలకు ఇది ఒక నాంది మాత్రమే. 20 సంవత్సరాల తర్వాత ఇది సవరణలు జరుగుతూ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత ప్రముఖమైన రాజ్యాంగం మన దేశ రాజ్యాంగం. ప్రపంచ రాజ్యాంగాలన్నిటికల్లా అతి పవిత్రమైనది మన భారతదేశ రాజ్యాంగం. కుల, మత, వర్గ, లింగ, ప్రాంత, భాష భేదాలు లేకుండా మన దేశం ముందుకు వెళ్ళాలి.